సత్యసాయి జిల్లా ఉగ్ర లింకుల కేసులో ప్రధాన నిందితుడు ఉగ్రవాది నూర్ అహ్మద్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాసేపట్లో కదిరి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఉగ్రవాది నూర్ అహ్మద్ పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో నూర్ అహ్మద్ క్రియాశీలక వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారించారు. ఇక భారత్ లో నిషేధిత ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపులతో పాటు పాక్ ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూప్ లో నూర్ యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. ఇక ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు ఐబీ గుర్తించింది. మన స్థానిక పోలీసుల సమాచారం మేరకు ధర్మవరం టౌన్ లోనికోటకు చెందినటువంటి కొత్వాల్ నూర్ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి, అతని యొక్క వ్యక్తిత్వము కొంచెం అనుమానాస్పద పరిస్థితుల్లో ఉందనేటువంటి సమాచారంతో ఈరోజు ఉదయం అతన్ని అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. అతను కొన్ని ఈ పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాద సంస్థల లాంటి వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్గా ఉంటున్నాడు. అయితే ఆ ఏ వాట్సాప్ గ్రూప్స్ ఎవరు పెట్టినారో, అందులో అడ్మిన్ ఎవరు, ఏ ఆలోచనతో పెట్టినారు అనేటువంటిది మనము అతను పూర్తిగా విచారించిన తర్వాత అన్ని కోణాల్లో విచారించి పూర్తి సమాచారాన్ని సేకరించవలసి ఉంది. 2 సిమ్ కార్డులు, కొంత లిటరేచర్ అది ఉర్దూలో ఉంది, దాన్ని చూడాలి. అతను కొన్ని గ్రూపుల్లో ఉన్నాడు, అందులో కంటెంట్ చదువుతున్నాడు, ఇన్స్పైర్ అయినాడు కానీ బట్ వెదర్ అంటే ఏదైనా అట్రాక్ట్ అయ్యి బాగా ప్రభావితుడైనాడే తప్ప ముందు ఇంకేమన్నా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విచారణలో తేలవలసి ఉంది. మరోవైపు ధర్మవరం రూరల్ మండలానికి చెందిన రియాజ్ అనే యువకుడు పాకిస్తాన్ కు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. పాకిస్తాన్ జెండాతో పాటు పాక్ కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియోను స్టేటస్ గా పెట్టుకున్నాడు. నూర్ అహ్మద్ ను కేసును విచారిస్తున్న సమయంలో మరొకటి కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యువకుడిని విచారించి వదిలిపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, యువతులతో సన్నిహిత సంబంధాలు ఉన్న ధర్మవరం పట్టణం లోనకోటకు చెందిన నూర్ మహమ్మద్ కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షల నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి కావడంతో ప్రస్తుతం నూర్ మహమ్మద్ ను కదిరి కోర్టులో హాజరుపరిచేందుకు ధర్మవరం పోలీసులు తీసుకెళ్తున్నారు. ఏదైతే ధర్మవరం పట్టణం లోనకోటకు చెందిన నూర్ మహమ్మద్ కు ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కోణంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు స్థానిక పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా వేశారు. అందులో భాగంగా నూర్ మహమ్మద్ కు ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు, ముఖ్యంగా పాకిస్తాన్ కు చెందిన జైషే అహ్మద్ సంస్థ చెందిన ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యుడిగా ఉన్నారన్న సమాచారంతో నూర్ మహమ్మద్ ను ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలో సోదాలు చేసి పలు సిమ్ కార్డులతో పాటు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేశారు. ఈ మేరకు ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు నూర్ మహమ్మద్ కు ఉండడంతో ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదు చేశారు. నూర్ మహమ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ధర్మవరం పట్టణం పోలీస్ స్టేషన్, ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో దేశద్రోహం కేసు నమోదు చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో నూర్ మహమ్మద్ ను కొద్దిసేపటి క్రితమే సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు స్థానిక పోలీసులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్య పరీక్షల నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి కావడంతో ప్రస్తుతం కదిరి కోర్టుకు తరలిస్తున్నారు. అయితే నూర్ మహమ్మద్ కు ఏదైతే ధర్మవరం పట్టణంలోని ఒక పాత బస్టాండ్ సమీపంలో ఒక చిన్నపాటి బిర్యానీ సెంటర్ లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ అహ్మద్ కు ఉగ్రవాదులతో లింకులు ఉండడం, ఉగ్రవాదిగా ఉన్నాడన్న సమాచారంతో ఒక్కసారిగా ధర్మవరం పట్టణంలో కలకలం రేగింది. ముఖ్యంగా లోనకోట ప్రాంతంలో తరచుగా పాకిస్తాన్ కు మద్దతుగా పాకిస్తాన్ జెండా పట్టుకుని వీధిలోకి రావడంతో పాటు ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగినా పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడటం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఖచ్చితంగా నూర్ అహ్మద్ కు ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలంటే ఉంటాయంటూ కూడా ఆ ప్రాంతవాసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిత్యం ఏదైతే సాధారణ జీవితం గడుపుతున్న నూర్ అహ్మద్ ఏకంగా ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు కలవడం పైన ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. ఒక్కసారిగా ప్రతి ఒక్కరు ఉలికిపాటుకు గురవుతున్న పరిస్థితి ఉంది. సాధారణ జీవితం గడుపుతున్న నూర్ అహ్మద్ ఏకంగా ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకోవడం, అదే సందర్భంలో
సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదులు ముఖ్యంగా ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్ళేలా కూడా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఏకంగా ఏదైతే దేశద్రోహానికి పాల్పడడంతో పాటు నిషేధిత సంస్థలు ఏవైతున్నాయో వాటన్నిటిలో కూడా నిషేధిత ఉగ్రవాద సంస్థల్లో పలు సంస్థలకు అడ్మిన్ కావడంతో పాటు ఏకంగా జైషే అహ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూప్ లో కీలక సభ్యులుగా ఉండడం, వాట్సాప్ చాట్ చేయడంతో పాటు ఆడియో వీడియో కాల్స్ చేస్తూ తరచుగా సంభాషించడంతోనే నూర్ అహ్మద్ కదిలేరు పైన పూర్తి స్థాయిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు నిఘా వేశారు. అందులో భాగంగా స్థానిక పోలీసులు కూడా అప్రమత్తం చేస్తారు. స్థానిక పోలీసులు అప్రమత్తం కావడంతో పాటు నూర్ అహ్మద్ ను ఈ రోజు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ధర్మారంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం కదిరి కోర్టుకు తరలిస్తున్నారు. సురేష్. కొడుకు కొంతలు సార్ మంగళవారం నుంచి నా కొడుకు చెడ్డ అలవాటు లేడు. నా కొడుకు మంచోడు. మసీదు, హోటల్, ఇల్లు అంత తప్ప ఎక్కడూ పోడు మా కొడుకు. పిల్లల నుంచి కానీ ఎవరికైనా ఎంక్వైరీ చేసుకోండి మా పిల్లల మీద. ఎవరు చెడ్డ అలవాటు కూడా లేదు మా పిల్లలకి. మసీద్ తప్ప, ఇల్లు తప్ప, హోటల్ తప్ప ఎక్కడూ పోడు నా కొడుకు. నా కొడుకు నాకు కావాలి సార్. మొన్న వచ్చి సొంత సోది చేసినారు, ఏది దొరకలేదు. పెద్దన ఏం కాదులేమ్మా, ఇంకొకటికి వచ్చినా మేము మళ్ళీ నీ పిల్లల్ని పంపిస్తానని చెప్పిపోయినారు సార్. ఇల్లు వంట చేస్తాడు హోటల్లో. సాయంత్రం నుంచి కనపడలేదు నా, మేము యాడికి పోయినా అని కనపడలేదు. స్విచ్ ఆఫ్ వచ్చింది. హోటల్కి పనికి పోతాడు, 6 గంటలకు అయితే నమాజ్ పోతాడు, వస్తాడు 10 గంటలకు ఇళ్ళకి వచ్చి ఉంటారు అన్న దగ్గర. పొద్దున్న 5 గంటలకు వచ్చి సల్మాన్ హోటల్గా పని చేస్తూ ఉంటారు. మళ్ళీ నమాజ్ పోతారు, వస్తారు. 4 గంటలకు అది అయిపోతుంది, వాళ్ళు 8 గంటలకు అయిపోయింది. టిఫిన్ సెంటర్ ఆడే ఉండి వస్తూ ఉంటారు. ఈ వాళ్ళతో మాకు ఎట్లా సంబంధమే లేదు. ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు అంతా, కానీ ఇది ఏమి లేదు. ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను సార్. ఏం ఫోన్లో మామూలు మాట్లాడుతూనే ఉంటారు. ఎవరు రారు, ఎవరు ఇంటికి పోలే, ఎవరికి కలిసిలే, ఎవరికి మాట్లాడలేము మేము ఎప్పుడు. సంబంధం తీసుకొని పోయినారు వాళ్ళు. మా అన్నయ్యకైతే అట్లా సంబంధం ఏం లేదు. ఎవరైనా ఎరికించినారేమో మా అన్నయ్యని అరెస్ట్ చేసినారు వాళ్ళు. తెల్లారుజాము వచ్చి మా అన్నయ్యకి పిలుచుకొని వచ్చి ఇల్లంతా సోది చేసినారు. ఏమైతే చిక్కలేదు. వాళ్ళేమో సిమ్ దొరికినాయని చెప్తున్నారు. మా అన్నయ్య అయితే అట్లా వాడే కాదు. కూలి పని పోయి హోటల్లో చపాతీ కుష్కా చేసుకుని వాడు ఇంట్లోకి మా టైంకి వచ్చేస్తాడు, మళ్ళీ టైంకి హోటల్కి పోతాడు. అంతవరకు మాకు తెలుసు. వాళ్ళు చాలా మంది వచ్చి మీతో సంబంధం ఉందని చెబుతున్నారు.